హలో అండి, అందరికీ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్. ఇక ఇది సాయంత్రం అనమాట అండి. ఇప్పుడు టైం వచ్చేసేసి 7:15 అట్లా అవుతుందన్నమాట. ఇక నేను నైట్ డిన్నర్ కోసం అయితే బెండకాయ కోడిగుడ్డు పులుసు వేద్దామని చెప్పేసి ఇక స్టార్ట్ చేశానండి వంట అయితే. ఇక్కడైతే ఎగ్స్ అయితే ఉడుకుతున్నాయి అనమాట. ఇక కోడిగుడ్లు అయితే చక్కగా ఉడికిపోతున్నాయి. చాలా బాగుంటుందండి కోడిగుడ్డు పులుసు చాలా చాలా బాగుంటుంది. ఇది మీలో ఎంతమందికి ఇష్టమో నాకు తప్పకుండా కమెంట్ అయితే చేయండి. ఫస్ట్ అయితే కొంచెం ఆయిల్ వేసేసేసి అలాగే కొంచెం పోపు దినుసులు వేసేసుకొని, పోపు దినుసులు అంటే ఆవాలు జీలకర్రేనండి, నేను ఇంకా అంతకు మించి ఎక్కువ ఏమైనా, అలాగే కరివేపాకు, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, బెండకాయలు అయితే వేస్తాను. ఇక్కడేమో టమాటాలు చక్కగా కట్ చేసి పెట్టుకున్నాను. ఒక టమాటా వేస్తున్నాను, పండు టమాటా. ఇక్కడేమో చింతపండు నానబెట్టి పెట్టుకున్నాను. సో ఇకైతే ఎగ్స్ ఉడిపోయిన తర్వాత ఇక్కడేమో రైస్ కూడా నానబెట్టి పెట్టేసేసుకున్నాను. మా ఇంట్లో నెంబర్ ఆఫ్ కర్రీస్లో ఇదొక నెంబర్ 1 ఇష్టమైన కర్రీ అనమాట, బెండకాయ కోడిగుడ్డు పులుసు. మీకు ఇష్టమో లేదో నాకు కమెంట్ చేయండి, ఓకేనా అండి. ఈరోజు మాకు నైట్కి డిన్నర్లోకి అయితే కోడిగుడ్డు బెండకాయ పులుసు అండి. నాకైతే ఫేవరెట్ అండి. ఓకేనా, అందరికీ గుడ్ నైట్ అండి. మళ్ళీ మార్నింగ్ కలుసుకుందాం.